దేశ రాజకీయాల్లో సైలెంట్ రెవల్యూషన్ నడుస్తుంది అంటూ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొందని, పేదల్లో అసంతృప్తి పెరిగిపోయిందని చింతామోహన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు భారత రాజ్యాంగంపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. 10 రోజుల్లో రాజ్యాంగాన్ని సవరించబోతున్నారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా జరిగితే భారత్ 2 ముక్కలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 30 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని 2 కుటుంబాలు పాలిస్తున్నాయి అంటూ ఆరోపించారు. ఈ 2 కుటుంబాలు 11 లక్షల కోట్ల సంపదను సాధించాయని, దీనికి ప్రతి ఏడాది 55,000 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తున్న పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశం, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ప్రజల్లో చర్చ మొదలైందని, రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు మరింత కీలకంగా మారనున్నాయని చింతామోహన్ వ్యాఖ్యానించారు. పట్టణానికి రావడానికి కారణం మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేశ పరిస్థితులు. దేశంలో సైలెంట్ రెవల్యూషన్ నడుస్తూ ఉంది. ఎవరిలో ఎక్కడ నిరుద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, నిరుపేదల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు దీనాతి దీనంగా అసంతృప్తితో ఉన్నారు. విద్యార్థులు చదివేదానికి శక్తి లేక, తల్లిదండ్రులు సహాయం పొందలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అదే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్. దీనికి అంతటికీ కారణం నరేంద్ర మోడీ, అమిత్ షాలు. వీళ్ళిద్దరికీ భారత రాజ్యాంగాన్ని గురించి పూర్తి అవగాహన లేదు. మోడీ గారు చదువుకున్నది 4 తరగతులు, 1, 2, 3, 4, 1, 2, 3, 4. ఆయనకు ఇంగ్లీషు రాదు, ఇంగ్లీషు తెలియదు, భారత రాజ్యాంగాన్ని చదివే శక్తి లేదు. అంతే. ఆయన గురించి ఆయనకి ఏమీ తెలియదు, భారతదేశ రాజ్యాంగాన్ని గురించి. ఆయన ప్రక్కనే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అమిత్ షా కూడా ఆయనకి అసలు భారత రాజ్యాంగం పట్ల ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు. వీళ్ళిద్దరు అవగాహన లేనటువంటి నాయకులు భారతదేశాన్ని పాడు చేస్తున్నారు. రాబోయే 10 రోజుల్లో భారతదేశ రాజ్యాంగాన్ని సవరించబోతున్నారు. ఈ భారత రాజ్యాంగ సవరణ వల్ల దేశం 2 ముక్కలైపోయే అవకాశం ఉంది. ఈరోజు అంబేద్కర్ గారు చాలా సంయమనంతో, చాలా ఆచితూచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో 540+ సీట్లు తీసుకొచ్చారు. ఆ రోజు కూడా ఉండింది ఆయనకు ఆలోచన, వాళ్ళు చెప్పారు అందరూ. కానీ ఇట్లా ఉండాలి, దక్షిణ భారతదేశంలో ఎన్ని సీట్లు ఉండాలి, ఉత్తర భారతదేశంలో ఎన్ని సీట్లు ఉండాలని ఆ రోజు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు 500 సీట్లు చేయాలని ఆలోచనలో ఉన్నారు. దక్షిణ భారతదేశంలో 300 సీట్లు లోపు. దీనివల్ల మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చినటువంటి సమస్య భారతదేశంలో రాబోయే 4 సంవత్సరాల్లో ఉంటుంది. మరి వాళ్లకు పూర్తి మెజారిటీ లేదు. ఈ మెజారిటీ లేకపోయినా కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, ఎలాగైనా కూడా రాజ్యాంగ సవరణ చేసి భారతదేశంలో సీట్లు పెంచాలి అన్న ఆలోచన. మరి అంతేకాదు, వాళ్ళకి మెజారిటీ లేకపోతే ఒక్కొక్క ఎంపీని 50 కోట్లు పెట్టుకుంటున్నారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం. ఎంపీలని ఏంది, కొనేదేంది, భారత రాజ్యాంగాన్ని ఏంది, సవరణ చేసేదేంది? ఈ వికృతమైన చర్యలను, మోడీ, అమిత్ షాల చర్యలు నేను ఖండిస్తున్నా కాంగ్రెస్ పార్టీ ద్వారా. రెండోది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 70 సంవత్సరాల పైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ముందుకు వెళుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 కుటుంబాలే పరిపాలిస్తున్నాయి. ఎవరా 2 కుటుంబాలు? చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడు ముఖ్యమంత్రిగా. మరి వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 19 + 11 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 2 కుటుంబాలే. నేను 2 కులాలు అంటాం లేదు, ఇక్కడ 2 కుటుంబాలు మరి రాయలసీమ నుంచి పరిపాలిస్తున్నాయి. ఏమి సాధించారు వాళ్ళు ఈరోజు? పలానా 30 సంవత్సరాలు 2 కుటుంబాల పాలనలో వాళ్ళు సాధించింది 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. సంవత్సరానికి వాళ్ళు కట్టే వడ్డీ 55,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనకున్నటువంటి రాబడి దాదాపు 1,55,000 కోట్ల రూపాయలు వస్తుంది. అందులో 55,000 కోట్ల రూపాయలు మనం వడ్డీలు కట్టుకుంటున్నాం ఈ 2 కుటుంబాల వల్ల. మరి ఉన్నటువంటి 1,00,000 కోట్ల రూపాయల్లో 70,000 కోట్ల రూపాయలు మరి ఉద్యోగస్తులు జీతాల్లోకి వెళ్తూ ఉంది. 10,000 కోట్ల రూపాయలు పింఛన్ల మీద పోతూ ఉంది. మిగిలింది 20,000 కోట్ల రూపాయలే సంవత్సరానికి. అంటే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు నెలకి వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తల్లికి వందనం, అమ్మబడి ఇవన్నీ పెట్టుకుంటా వీళ్ళు పోతూ ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో ఉంది. ఈ 2 కుటుంబాలు పరిపాలనలో ఫెయిల్ అయినాయి. వీళ్ళు ధ్వంసం చేస్తున్నారు. ఆయన మంచోడు కాదని ఈయన చెప్తే, ఈయన మంచోడు కాదని ఆయన చెప్తే, స్వర్ణాంధ్ర 30 సంవత్సరాలు నేను పరిపాలిస్తాను, ఒక ఆయన చెప్తే ఇంకొక ఆయన 20 సంవత్సరాలు పరిపాలిస్తాను. ఈ విధంగా పాడు చేస్తున్నాయి ఈ 2 కుటుంబాలని తెలియజేస్తూ ఒకటి మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. మరి అందరూ రాజకీయంగా ముందుకు ఎదగాలి. మరి బలిజ అనే కులం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బలిజ కాపులు మరి ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నారు. 20% పైన ఉన్నారు. ఈ రోజు వరకు వీళ్ళు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కావాలని ఆశతో ఆలోచనతో ఉన్నారు. నేను బలిజ కాపులని హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను కాంగ్రెస్ పార్టీలోకి. మీరు రండి కాంగ్రెస్ పార్టీలోకి. మిమ్మల్ని మేము ముఖ్యమంత్రి చేసి తీరుతామని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. అయ్యా ఇప్పుడు చేసినా ఎక్కడ చేసినా లెక్కే. 2 కుటుంబాలే అన్నాను, 2 కుటుంబాలే అన్నాను. వాళ్ళు 11 సంవత్సరాలు పరిపాలించారు ఆ కుటుంబం. ఈయన 19 సంవత్సరాలు రేపో మాపో పూర్తి చేయబోతున్నాడు. లెక్కే కదా. 19 + 11 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు వాళ్ళు సాధించింది ఏంది? 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 55,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ. అభివృద్ధి ఎక్కడుంది? అభివృద్ధి చేయగలిగేది ఏముంది? లెక్కలు ఇవి. నెలకు 2,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని చూడాలి, అభివృద్ధి చూడాలి, అన్నీ చూడాలి. 55,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ కట్టుకుంటా పోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.